గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథము 3వ కీర్తన ధ్యానించుకుందాం. ఈ 3వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలు కూడా భక్తుడైన దావీదు భక్తుడు ఎంతో శ్రమలో బాధలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఈ యొక్క కీర్తన ఏ సందర్భంలో భక్తుడైన దావీదు రాశారంటే, తన కుమారుడు, సొంత కుమారుడైన అబిషాలోము రాజకాంక్షతో తండ్రిని చంపేసి రాజు అయిపోవాలని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు, కుమారుని పట్ల ప్రేమతో కుమారుని ఏమీ చేయకుండా రాజుతో పాటు ఉన్న కొంతమంది అడవికి పారిపోయారు. తండ్రి అడుగు పారిపోయాడని తెలిసి అక్కడన్నా సరే తరిమి చంపేయాలి తండ్రిని అనే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు, కుమారుడైనటువంటి అబిషాలోము వైపు చాలామంది సైన్యం ఉన్నారు, దావీదు వైపు చాలా తక్కువ మంది ఉన్నారు. దావీదు అడవిలో దాక్కుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ టైంలో రాసిన కీర్తన 3వ కీర్తన. ఇక్కడ అంటున్నాడు, నన్ను బాధించు వారు ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరితనం అనుభవిస్తాం, లేక భయము, ఆందోళన, మన వ్యతిరేకులు ఎక్కువ మంది, మన వైపు ఎవరు లేరు, ఉన్నా సరే తక్కువ మంది, ఆ తక్కువ మంది కూడా బలహీనులు, బలవంతులు అందరూ మనకు వ్యతిరేకంగానే ఉన్నారు అని కొన్ని సందర్భాల్లో మనము అభద్రతా భావం, రకరకాలైనటువంటి భయాలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క 3వ కీర్తనలో భక్తుడైన దావీదు జీవితంలో జరిగిన సందర్భాలు మనం చూసినట్లయితే, పెయిన్తో ప్రారంభమయ్యి ప్రైజ్తో ఎండ్ అయింది. అనగా మొదటి వచనం ఎంతో శ్రమతో ఉన్నప్పుడు తన శ్రమలు చెప్పుకున్నాడు. కానీ చివరి వచనంకి వెళ్ళేటప్పటికి రక్షణ యెహోవాదే అని చెప్పి దేవుని స్తుతించుకున్నాడు. శ్రమతో ప్రారంభమయ్యి స్తుతితో ఎలా ముగిసింది అనేది మనం చూస్తే 5 పాయింట్లు మనం చూద్దాం. శ్రమ. ఆ శ్రమలో భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. పెయిన్ ఎక్కడ నడిపించింది? ప్రేయర్లోనికి నడిపించింది. అందుకనే 3-4 వచనాలు, మొదటి 2 వచనాలు శ్రమ అయితే 3-4 వచనాల్లో ప్రార్థన చేశాడు. యెహోవా, నీకే మొరపెట్టుచున్నానయ్యా అని 3-4 వచనాల్లో ప్రార్థన చేశాడు. మన శ్రమలో మనం ఎప్పుడైతే ఒక గంట ప్రార్థన చేస్తామో మనలో ధైర్యం కలుగుతుంది. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం వస్తాయి, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం వస్తుంది. వెంటనే మూడోది ఏంటంటే, పెయిన్లో ప్రేయర్ చేసి, ప్రేయర్ అయిన వెంటనే హీ స్టార్టెడ్ ప్రొఫెసింగ్. ప్రొఫెసీ అంటే ప్రొఫెస్ అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాలను ఒప్పుకొనుట నోటితో, మనలో ఉన్న విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుట. దేవుని వాక్యం అదే చెప్తుంది. మనం నోటితో ఒప్పుకోవాలి, నోటితో వాటిని క్లెయిమ్ చేసుకోవాలి, ప్రొఫెస్ చేసుకోవాలి. భక్తుడైన దావీదు 5-6 వచనాలు ప్రొఫెస్ చేసుకున్నాడు. నేను చక్కగా నిద్రపోతా, నేను భయపడను, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను. యెహోవా నాకు ఆధారం, కావు నేను పండుకొని నిద్రపోయి చక్కగా ఉదయం లెగుస్తా. ఇవన్నీ ఏంటంటే, తన కష్టంలో, నష్టంలో కొద్దిసేపు ప్రార్థనలు గడిపిన వెంటనే అతనికి ధైర్యం వచ్చింది. ప్రొఫెస్ చేస్తున్నాడు, తన నోటితో పలుకుతున్నాడు, నేను భయపడను, నేను చక్కగా రాత్రి పడుకుంటా, ఉదయం ఆరోగ్యంగా లెగుస్తా. ఎంతమంది నాకు వ్యతిరేకులు ఉన్నా నా ప్రభు నాకున్నాడు. చూసారా? పెయిన్, ప్రేయర్, ప్రొఫెస్. వెంటనే దేవుడిచ్చేదేంటి? ప్రొటెక్షన్. ఎప్పుడైతే విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే విశ్వాసముతో వాగ్దానాలు ఎత్తిపెట్టుకుంటామో, నెక్స్ట్ 7వ వచనంలో 5-6 వచనాలు ప్రొఫెస్ చేస్తే 7వ వచనంలో, యెహోవా లెమ్ము నా దేవా, నన్ను రక్షింపు, నా శత్రువుల అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. దేవా, ఎంతమంది శత్రువులన్నా వారందరినీ కొట్టి, వారి దవడ ఎముకను విరగొట్టి, వారి పళ్ళు రాలగొట్టి నాకు జయమిచ్చేవాడు నీవే. దేవుని ప్రొటెక్షన్ చూస్తున్నాడు ఇంకా రాకముందే. అండ్ ఫైనల్ లాస్ట్ వచనం 8వ వచనం, ప్రైజ్, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. భక్తుడైనటువంటి దావీదు ఎన్ని కష్టాల్లో ఉన్నా అతని యొక్క జీవితంలో ఇదే ప్యాటర్న్ మనకు కనబడుతుంది. పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఆ పెయిన్ బట్టి ప్రేయర్ చేస్తాడు,
ఆ ప్రేయర్లో దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టుకుంటాడు. వెంటనే దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు, కాపుదల ఇస్తాడు, విజయం ఇస్తాడు, విక్టరీ ఇస్తాడు. వెంటనే స్తుతులతో కీర్తన రాసేస్తాడు, ప్రైజెస్తో రాస్తాడు. మన జీవితంలో కూడా మన ప్రయాణంలో రకరకాల సమస్యలు వచ్చినప్పటికి కూడా ఆ శ్రమ స్తుతిగా మారాలి అంటే ప్రార్థన చేయాలి, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రొఫెస్ చేయాలి. దేవుడిచ్చే ప్రొటెక్షన్ని బట్టి దేవుని స్తుతించాలి. దేవుని అడుగుదాం. మన కష్టము, నష్టము, బాధ, శత్రువు ఎన్నొచ్చినా విశ్వాసముతో, ప్రార్థనతో వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేసి దేవుని కాపుదల పొందుకుందాం, దేవుని విజయాలు పొందుకుందాం, దేవుని స్తుతిద్దాం. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినా వాటన్నిటినీ జయించుటకు నాయన కావలసిన ప్రార్థనా జీవితము, వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసి నీ విజయాలు, నీ కాపుదల పొందుకుని నేను స్తుతించే జీవితం దయచేయండి. బైబిల్లో ఎన్నోసార్లు దావీదు శ్రమ తన జీవితంలో స్తుతిగా మారిన సందర్భాలు ఉన్నాయి. భక్తుడైనటువంటి యోబు శ్రమను తన ప్రారంభము అయితే స్తుతి ముగింపు అయింది. భక్తురాలైనటువంటి హన్నా గర్భఫలం లేక తండ్రి ఒక బ్యారెన్ ఉమెన్గా, గొడ్రాలుగా ఉండి అయ్యా ఎంతో శ్రమ పడుతూ వేదన పడుతున్న ఆ బిడ్డ జీవితాన్ని సమూయేలు నుంచి స్తుతిగా మార్చిన దేవుడు నాయన. ఈరోజు ఎవరు ఏ సమస్యతో ఉన్నా మా శ్రమను, మా శోధనను స్తుతిగా నాయన మార్చగల సమర్థుడవు, శక్తి గల వాడువైన నీ పాదాలు పట్టి వేడుకొంచున్నాను యేసు ప్రభువా. నీ గాయపడ్డ చేతి మా మీద ఉంచి మా హృదయంలో గాయాలని కట్టి అయ్యా మా శ్రమకు, మా శోధనకు, మా బాధకు, మా వేదనకు నీవే నీ దక్షిణ హస్త కార్యాలతో జవాబిచ్చి నీ యొక్క గొప్ప సమాధానముతో నీ స్తుతితో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు ప్రభు నామములో, యేసయ్య నామములో ప్రార్థిస్తూ నీ ప్రేమగల, దయగల, కృపగల పాదాలకు మమ్మల్ని అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి, మనల్ని ఆత్మతో నింపి, మనలను విజయాలతో మనకు సమాధానం ఇచ్చి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. God bless you. Have a very blessed day.